ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, దేవుడు మనుషులతో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. యెహోవా మోషేతో ముఖాముఖిగా, మనుషులు ఏ విధంగా అయితే మాట్లాడతారో తండ్రి అయిన దేవుడు యెహోవా కూడా మోషేతో ముఖాముఖిగా తన స్నేహితులతో మాట్లాడినట్టు. ఈరోజు దేవుని ఆశ కూడా ఇదే. దేవుని ఆశ ఏంటంటే, ఒక స్నేహితుడిగా, రాజు స్నేహితుడిగా ఏ విధంగా అయితే ఉంటారో మనం కూడా దేవునికి స్నేహితులుగా, దేవుడు మనకు స్నేహితుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అబ్రహామును స్నేహితులతో మాట్లాడినట్టు, మోషేతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోక సంబంధమైన స్నేహితులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. నీ బాగును కోరే వాళ్ళు ఉన్నారు, నువ్వు చెడిపోవాలని కోరే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ సెలవుస్తుంది కదా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? మంచి స్నేహితులు ఉన్నారా, చెడ్డ స్నేహితులు ఉన్నారా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. మంచి స్నేహితులతో నువ్వు సహవాసం చేయి. మంచి స్నేహితులు నీకుంటే పర్లేదు, చెడు స్నేహితులు నీకుంటే నీ జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఎలాంటి స్నేహితులతో నీవు ఉన్నావు? లోక సంబంధమైనటువంటి స్నేహితుల కంటే నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడికి తోడుకుంటే చాలు, నీ జీవితం మొత్తం మంచి మార్గంలో ఉంటుంది. నీ జీవితం మొత్తం సరైన మార్గంలో ఉంటుంది. నిజమైన స్నేహితుడు, ఒక్క నిజమైన స్నేహితుడు నీకున్నా చాలు, నీ జీవితం క్షేమంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలాంటి స్నేహం నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావో ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేస్తావు.